నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మే 12 హనుమాన్ జయంతి రాబోతోంది. మరి హనుమాన్ జయంతి నాడు చాలా మంది కూడా కొంతమంది అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు, కొంతమంది వివాహం ఆలస్యమై ఇబ్బందులు పడుతూ ఉంటారు, కొంతమంది ఇల్లు కొనుక్కోవాలని చెప్పి ఏవేవో చికాకులు వచ్చి అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఇంకా ఇతరత్ర సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి హనుమాన్ జయంతి రోజు ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తే ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఒకసారి వివరిస్తారా గురుగారు? తప్పకుండా ప్రేక్షకులకు అందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయ స్వామికి సంబంధించి అపారమైనటువంటి భక్తి, అపారమైనటువంటి శక్తి, అపారమైనటువంటి ఒక జ్ఞానము మనకు ఆ ఆంజనేయ స్వామి వద్ద నుండి మనం నేర్చుకోవచ్చు వాస్తవానికి కూడా. ఎందుకంటే హనుమాన్ చాలీసా ఎవరైతే 43 రోజులు, నేను చెప్తున్నా ఇది లాక్ చేసి పెట్టుకోండి, సత్యంగా చెప్తున్నా, హనుమాన్ చాలీసా 43 రోజులు ఎవరైతే కంటిన్యూగా చదువుతారో, 43 రోజులు ఒకే సమయానికి ఒకే వద్ద కూర్చొని హనుమాన్ చాలీసా చదివినటువంటి వారి జీవితం 43 రోజుల ముందు 43 రోజుల తర్వాత అనేటువంటిది ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏదో చేశామా, నేను చెప్పాను మీరు చేశారా అనేది కాదు, బాండింగ్ ఉండాలి, అక్కడ ఒక ఫీల్ ఉండాలి ఖచ్చితంగా కూడా. ఇప్పుడు ఉదాహరణకు నా దగ్గరికి మొన్న ఒక భక్తుడు వచ్చాడు. అతను ఒక మాట అన్నాడు, గురువుగారు అందరూ ఉండేటువంటి దేవాలయంలో అధికంగా భక్తులు ఉండేటువంటి చోటుకు వెళ్ళడం కంటే నేను ఎవ్వరూ ఎక్కువగా పోని ప్రదేశానికి, మారుమూల ప్రదేశమైన పాడుబడ్డ గుడులు అంటే నాకు ఇష్టం. నేను అక్కడ కూర్చొని దేవునితో మాట్లాడుకుంటా, దేవుడితో నేను మాట్లాడుకుంటా. ఏమని, నా కష్టం ఇది, నీ గుడికి ఎవరు వస్తలేరు, నీ కష్టం ఇది అని నేను అతనితో మాట్లాడుకుంటా అనేటువంటి విధంగా అతను నాకు చెప్తే నేను పరేషాన్ అయిపోయాను. ఇతనేంది ఇట్లా మాట్లాడండి ఏంది. జాతకరీత్యా రాహుగ్రహం యొక్క ఇంపాక్ట్ అధికంగా ఉంటే, కేతుగ్రహం యొక్క ఇంపాక్ట్ అధికంగా ఉంటా, నీచలో ఉన్న వారికి ఇలాంటి థాట్సే వస్తాయి, ఇలాంటివే అంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, అది ఒక అందుకు మంచిదే. అది ఎందుకు, ఇందాక నేను హనుమాన్ చాలీసా చదవడము అంటే నేను చెప్పాను కాదు, అది మీరు ఫీల్ కావాలని చెప్పిన. అంటే ఎట్లా, స్వామికి సంబంధించి ఒక ఆంజనేయునికి సంబంధించినటువంటి అసలు తన గురించి మీరు తెలుసుకోవాలి. అపారమైనటువంటి భక్తి అని చెప్పాను. ఏ రకంగా, ఎప్పుడు కూడా సీతమ్మ ముఖాన్ని నేరుగా చూసిన దాఖలాలు లేవు. సీతమ్మ ముఖాన్ని నేరుగా చూసిన దాఖలాలు లేవు. సీతమ్మని తీసుకొని రాపు అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి, అసలు అమ్మ ముఖం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఎప్పుడు అమ్మ పాదాలకు మించి నేను ఏది చూడలేదు, పాదాలకు మించి నేనేం చూడలేదు. కనుక ఆ అమ్మవారి పాదాలకు సంబంధించినటువంటి పట్టగొలుసులు కానీ ఏదైనా ఇస్తే నేను చూసుకొని వస్తా అన్నట్టుగా తను మాట్లాడడం అంటే, ఇవాళ రేపు ఎట్లుంది కలియుగంలో సిచ్యువేషన్. అపారమైన భక్తి అంటే వారి ఇంట్లో ఉండేటువంటి వదినే, మన కట్టి రిపీట్, వారి ఇంట్లో ఉండేటువంటి సీతమ్మ అమ్మ అని చెప్పి పిలుచుకుంటాడు స్వామివారు. అంటే ఆ విధంగా మాత్రమే చూస్తా, అంతకుమించి పైకి చూడలేదు. ఇవాళ రేపు ఒక స్త్రీని జనాలు కానీ, నిన్న చూసా మల్కాజ్గిరిలో మన సిపి లైక్ లేడీ కానిస్టేబుల్ ఎవరో, చాలా అద్భుతం. ఆమె ఒక 3 to 4 hours మల్కాజ్గిరిలో నిలబడిందంట రాత్రి. సుమారుగా ఆకతాయిలు, గంజాయి తీసుకునే బ్యాచ్గాళ్ళు ఎంతోమంది అక్కడికి వచ్చి ఆమెను అంటే చిత్రహింసలు అంటే అసభ్యంగా మాట్లాడారు. అందరినీ బొక్కలో వేసింది, క్లాస్ వీకింది, మళ్ళీ అది వేరే విషయం. కానీ అంటే చెప్తున్నా సిచ్యువేషన్, ఒక స్త్రీకి ఎంతటి గౌరవం ఉంది, ఎంతటి పరిస్థితి ఉంది అనేది. సో అలాంటి విషయాలను ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అనేటువంటి. ఇక అపారమైనటువంటి శక్తి, తన శక్తిని తను నమ్మాడు, తన శక్తిని తను నమ్మిండు.
ఇవాళ రేపు ఏ వ్యక్తి కూడా వారికి ఉండేటువంటి శక్తిని నమ్మడం లేదు. యద్భావం తద్భవతి. మీరు ఏదైతే ఊహించుకుంటారో, మీరు ఏదైతే అనుకుంటారో అది జరగడానికి 100కు 200% ఆస్కారం ఉంటుంది. అప్పుడు మీరు భగవంతునికి అనుసంధానమై ఉండాలి. మీ ఆరా ఏదైతే ఉందో అది క్లీన్గా ఉండాలి, అది ఎప్పుడూ పెరుగుతూ ఉండాలి, అది అద్భుతంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ అనగానే పవన్ కళ్యాణ్కి ఇట్లా మనకు మెదడులో ఇట్లా మెరిసిపోతాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే తనకు ఆ డిప్యూటీ సీఎం అవుతాడు అనేటువంటి ఆలోచన కూడా ఎవరికి లేదు. ఏదో ఎమ్మెల్యేనో లేదో ఏదో ఒక పదవి, సీఎం 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 అని అందరి సంకల్పము, అందరు అరిసేసరికి యూనివర్స్ అది ఇచ్చింది అని చెప్పే పాయింట్ అది. మనము ముందు మన శక్తిని నమ్మాలి, మనం ధైర్యంగా ఉండాలి, మన శక్తిని నమ్మాలి. కనుక ఆంజనేయ స్వామికి సంబంధించి అమ్మని సీతమ్మని తీసుకొని రావడం కావచ్చును, ఆ లంకకు వెళ్ళడం కావచ్చును, అదేవిధంగా సింధూరార్చన చేపిస్తుంటారు స్వామికి. సింధూరార్చన చేయడం ద్వారా ఈ యొక్క ధనపరమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది దూరం అవుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా 13వ తారీఖు హనుమాన్ జయంతికి సంబంధించి మీరు అడిగినటువంటి మనీ పరంగా కానీ, ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, లైక్ ఏదైనా కూడా ఒక పుస్తకాన్ని తీసుకొని చక్కగా కూడా ఒక 10 పేజీలు రాస్తారో, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత, 5 లేదా 8 లేదా 9 లేదా 10 లేదా 22 కలపండి. 22 అయితే 4, నెంబర్ 1 అంటే 1. ఎవరు ఏదున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మరొక సంఖ్యను యాడ్ చేసుకోండి. నెంబర్ 5 అంటే 55. 55 అంటే ఉదాహరణకు 2 5లు కలిపితే 10 వస్తుంది. ఓకేనా? సో 10 పేజీలను రాయండి. శ్రీరామ్ 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 అని చెప్పి రాసుకోండి కంప్లీట్గా. నెంబర్ 1లో జన్మించారు, 10 పేజీలు రాయండి. నెంబర్ 5లో జన్మించారు, 10 పేజీలు రాయండి. నెంబర్ 8లో జన్మించారు, మీరు సుమారుగా కూడా 17 పేజీలు రాయండి. ఇట్లా కమ్మలు లైక్ ఆ పేజీలు శ్రీరామ 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 శ్రీరామ్ అన్నీ రాసిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి ఈరోజు ఇది రాసేసి మీ కోరిక ఏదో కోరుకోండి. ఒకటి చక్కటి మీఠా పాన్ తీసుకోండి అని ఆ పాన్ షాపులో వాళ్ళని చక్కగా చేతులు కడుక్కొని మంచిగా కట్టమని చెప్పండి. మీఠా పాన్ తీసుకొని, అదేవిధంగా వడమాల, మనకు మినపపప్పుతో చేసేటువంటి వడమాల ఒక 54 కానీ 108 కానివ్వండి. ఇక 4వది ఎరుపు రంగులో ఉండేటువంటి హనుమాన్ జెండా. ఇవి తీసుకువెళ్ళి ముందుగా స్వామివారికి అర్చన, ఈ పుస్తకాన్ని అక్కడ సమర్పించి అర్చన చేయించి, అదేవిధంగా ఈ జెండాను ఆ దేవాలయంలో మీరు ఆ స్వామి పాదాల దగ్గర ఆ జెండా పెట్టి కొంచెం మళ్ళీ తీసుకొని ఆ జెండాను ఆ దేవాలయంలో ఎక్కడైనా నిర్మించే ప్రయత్నం చేయండి. ఆ జెండాను మీరు ఎప్పుడైతే ఈ హనుమాన్ జయంతి రోజు ఎరుపు రంగులో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క జెండాను దేవాలయంలో మీరు ఎక్కడైనా ఒక చోట నిర్మిస్తే మీకు విజయం లభిస్తుంది, అన్నింటా విజయం లభిస్తుంది. ఇంకా వడమాలను సమర్పించి నలుగురికి పంచే ప్రయత్నం చేయండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈరోజు హనుమాన్ చాలీస మొదలు పెట్టండి. 43 రోజులు కంటిన్యూగా హనుమాన్ చాలీస మొదలు పెట్టండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. చాలా చక్కని రెమెడీస్ వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.